నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్. హలో అండి. భోగిపళ్ళు డెకరేషన్ చాలా చాలా బాగా చేసిందండి మా కోడలు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మా కోడలు చేస్తే నాకు చాలా నచ్చుతుంది అని. నేను ఎలాగో అడుగుతాను కదా అని చెప్పేసి నేను అడగకముందే వీడియో తీసి పంపిందండి. ఎంత బాగుందో ఈ వీడియో చూస్తే మీరైతే ఖచ్చితంగా ఒక 100 మెంబర్స్కి షేర్ చేస్తారండి. నేనైతే గ్యారంటీగా అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ పాలకుండ, తర్వాత దొంతులు అంటారండి. ఇవి దీపావళికి పెడతారు, కానీ కాకపోతే ఒకదాని మీద ఒకటి డెకరేషన్ కూడా పెట్టింది. చాలా బాగుంది. ఆ తర్వాత ఇద్దరు గృహిణులు వడ్లు తుంచుతున్నారు. ఆ తర్వాత పొయ్యి మీద ఒక కుండ, తర్వాత పాలు పొంగించడం, ధాన్యాన్ని తీసుకొని ఇంటికి రావడం, గాలిపటాలన్నీ కూడా ఇలా అతికించడం, పొలం నుండి తెచ్చిన అరటాకులన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసిందండి. ఆ తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా ఉందండి. చెరుకు గడలు, ఈ కుండనైతే పాలకుండను చాలా చక్కగా అలంకరించింది కదండి. మనము కుండలో పాలు పొంగించేటప్పుడు పసుపు రాస్తాం కదా, ఆ విధంగా పసుపు రంగు వేసి చాలా చక్కగా అలంకరించింది. తర్వాత ధాన్యాలు ఇంటికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని ఒక గుమ్మిలో లేకపోతే కుట్టంలో పోస్తాం కదా. ఇప్పుడు ఈసారి వడ్ల గుమ్మిలు కూడా నొమ్ముకుందండి. రేపటి వీడియోలో వడ్ల గుమ్మిలు ఎలా నొమ్ముకుందో చూపిస్తాను. చూడండి ఇలా గాలిపటాల డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది. బంతిపూలు, మామిడాకులు, చెరుకు గడలు, అరిటాకులు, ఎంత చక్కగా డెకరేషన్ చాలా బాగుంది. ఇలా పిల్లలకు భోగిపళ్ళు పోస్తారండి ప్రతిసారి కూడా. ఈ భోగిపళ్ళు ఎలా పోస్తారంటే రేగుపళ్ళు, తర్వాత మనం చకినాలు చేసుకునే పిండి ఉంటుంది కదండి, దాంతో కొద్దిగా భోగిపళ్ళు చేసుకుంటారు. ఇలా రౌండ్గా చేసి ఆయిల్లో వేస్తారు. పెద్దగా ఆయిల్ ఉన్నప్పుడు వేయొద్దండి, కొద్దిగా ఆయిల్ వేసి కడాయిలో ఇవి వేసి అలా వేయించాలి, లేకపోతే చిట్లే ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత చకినాలు పీట కింద పెడతారు, తర్వాత పోస్తారు. ఈమెమో నా పెద్ద మనవరాలండి. ఈమె యూకేలో ఉంటుంది. వాళ్ళ అమ్మ పోస్తుంటే ఆ అమ్మాయి చూడండి అటు ఇటు చూస్తూనే ఉంది, నవ్వుతూనే ఉంది. ఈ భోగిపళ్ళు ఏంటమ్మా అంటూ. ఇది పిల్లలకు చాలా శ్రేష్టమండి. ప్రతి సంక్రాంతికి ఇలా భోగిపళ్ళు పోస్తే భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారని నానుడి. అందుకని అందరూ కూడా భోగిపళ్ళు తమ తమ పిల్లలకు పోస్తారు. చూడండి, భోగిపళ్ళు పోద్దామా. ఈమెనేమో నా చిన్న మనవరాలండి. ఈమె కెనడాలో ఉంటుంది. వాళ్ళ అమ్మేమో భోగిపళ్ళు పోయడానికి కూర్చోబెట్టింది. ఈ అమ్మాయి చక్కగా కూర్చోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. చూడండి చక్కగా కూర్చుంది. భోగిపళ్ళు పోసేంతసేపు మాట్లాడకుండా బుద్ధిగా కూర్చుంది. భోగిపళ్ళు అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం కదండి. ఈమె కూడా భోగిపళ్ళు అలా పోస్తారా అన్నట్టుగా ఆశ్చర్యార్థకంగా చూస్తుంది. చూడండి ఈ అమ్మాయి అయితే చాలా చక్కగా అనిపించింది. తర్వాత నా మనవడు మనవరాలండి, వీళ్ళు మా కొడుకు పిల్లలు. ఇక్కడ భోగిపళ్ళు పోసేది మా తోటి కోడలండి. చూడండి తర్వాత తనేమో నా కోడలు. చూడండి ఎంత చక్కగా పోస్తున్నారో. చూడండి ఎంత హ్యాపీగా కూర్చుంది. తనకైతే ఇంత పొడుగు జడ కావాలంట. తను మా అత్తయ్య అండి. మా అత్తయ్య ఇద్దరిని పిల్లల్ని పట్టుకొని తిరిగింది. ఫోటో చాలా నచ్చింది, నాకు చాలా నచ్చింది అని చెప్పింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా. మా తోటి కోడలు, మా కోడలు, బావగారు, మా అబ్బాయి అందరూ కలిసి దిగారండి ఫోటో. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.